రేవంత్ రెడ్డి సీఎం కాగానే ప్రగతి భవన్ ముందు కేసీఆర్ కంచెలేసి ప్రజలను ఎవరిని లోపలికి రానియట్లేదు అని చెప్పి ఆయన ఆ ప్రగతి భవన్ ముందున్న కంచెలను అన్నింటిని తీసేసి ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అని పేరు మార్చి సీఎం క్యాంప్ ఆఫీస్ను రన్ చేస్తూ ఏ సమస్య ఉన్నా ప్రజలు ఎప్పుడైనా రావచ్చని స్టార్ట్ చేశాడు. మరి ఈ రోజున హైడ్రా వలన చాలామంది బాధితులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ రోజున వాళ్ళు రావడానికి ఎందుకు ప్రజాభవన్లోకి అనుమతించట్లేదు? ప్రజాభవన్కి అందరినీ పిలవండి. మీరు అందరినీ హైడ్రా వలన ఎవరైతే బాధితులు ఉన్నారో మీరు అందరూ ప్రజాభవన్కి వచ్చి మీ సమస్యలను తెలపండి అని ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు ఈ రోజున ఆపోజిషన్ పార్టీల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హరీష్ రావు బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి వాళ్ళ సమస్యలను చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏంది మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రజలకు మీరు ఎందుకు టైం ఇవ్వట్లేదు? మరి